హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు కొబ్బరి ఉండలు చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. పచ్చి కొబ్బరి కొంచెం తురుము పట్టుకున్నానండి. కొంచెం ఎండు కొబ్బరి అది కూడా తురుము పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టలేదు. తర్వాత బెల్లం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తురుము పట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి బెల్లం బెల్లం కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోండి. పావు కేజీ కొబ్బరి పౌడర్‌కి పావు కేజీ బెల్లం వేసుకోండి. అప్పుడే టేస్ట్ కొంచెం స్వీట్ అదంతా సమానంగా ఉండి టేస్ట్ బావుంటుంది. ఆ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి జల్లెడ పట్టేసుకోండి. ఏమైనా నలకలు ఉన్నాయా అని. పట్టేసుకున్న తర్వాత మనం తురుము పట్టేసుకున్నాం కదండీ! ఆ తురుము పట్టుకున్న ఫస్ట్ పచ్చి కొబ్బరి వేసేయండి. పచ్చి కొబ్బరి వేసుకొని కొంచెం సేపు వేగనీయండి. అది బెల్లం పాకంలో అది పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. కరిగిపోతే సరిపోతుంది. పచ్చి కొబ్బరి వేసుకొని ఒక 5 మినిట్స్ ఫస్ట్ అవి ఫ్రై చేసుకోండి. అవి కొంచెం వేగాక తర్వాత ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. తర్వాత 2 కలిపి బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అంటే ఆ బెల్లం వాటర్‌లో మంచిగా చాలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం తిప్పుతూనే ఉండాలండి. లేకపోతే మాడిపోతది. మనం అలా పెట్టేస్తే. అలా తిప్పుకుంటూ, తిప్పుకుంటూ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ తిప్పాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చూడండి ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యి ఒక 2 స్పూన్లు నెయ్యేసి తిప్పండి. తర్వాత ఒక 2 మినిట్స్ తిప్పిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్ నెయ్యేసి తిప్పండి. అలా నెయ్యి కొంచెం కొంచెం ఒకేసారి వేయకూడదండి. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా మీడియం ఫ్లేమ్‌లోనే అది వేగనివ్వాలండి. హైలో పెట్టొద్దు స్టవ్ మాత్రం. లోలో కూడా పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి అది తిప్పుతానే ఉండాలండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా తిప్పండి నెయ్యి వేసుకుంటూ. తర్వాత మీ ఇష్టమండి. పల్లీలు, నువ్వులు ఏదైనా వేసుకోవచ్చు మనం వేయించుకొని. నేను నువ్వులు వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ నువ్వులు వేసుకొని, మళ్ళీ నెయ్యి పైనుంచి కొంచెం నెయ్యి వేసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. నువ్వులు కూడా మంచిది కదా హెల్త్‌కి. కాబట్టి నేను కొంచెం ఒక 3 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకున్నాను. పల్లీలు కూడా వేయించి మనం వేసుకోవచ్చండి. పల్లీలు, నువ్వులు 2 వేసుకోవచ్చండి. నేను ఈసారి నువ్వులతో చేద్దామని కొంచెం నువ్వులు యాడ్ చేసుకున్నాను. చూడండి నువ్వులేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఒకసారి ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ మీదే ఉంచి కొంచెం నెయ్యేసి కలుపుతా ఉండండి. అవి మనం చేత్తో పట్టుకున్నప్పుడు అది మన చేతికి అంటకూడదండి. అప్పుడు అది తర్వాత మనం లడ్డూలు చుట్టడానికి చాలా బావుంటాయి. చూడండి చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సర్వ్ చేసుకోండి. ఇవి బయట ఉన్న 3, 4 డేస్ ఏం కావండి. చాలా బావుంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నెయ్యి ఎంతేస్తే అంత బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.